గం గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణములోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియో ద్వారా మే మాసము 29వ తారీఖు నుంచి జూన్ మాసము 4వ తారీఖు వరకు గ్రహస్థితులు వాటి గోచారాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రోక్తంగా మేషరాశి మొదలు మీనరాశి వరకు ఆయా రాసుల వారికి వారరాశి ఫలాలని తెలియజేయబోతున్నానండి. ఈ వారంలో గ్రహస్థితుల్ని పరిశీలించగలిగితే మేషములో రాహువు శుక్రుడు, వృషభములో సూర్యుడు బుధుడు, తులలో కేతువు, కుంభములో శని, అలాగే మీనములో గురువు కుజుడు సంచరించగా చంద్రుని యొక్క సంచారము వృషభము నుంచి కర్కాటకం వరకు కొనసాగుతుందండి. తత్ఫలితంగా ఈ వారంలో విశేషించి మనకున్నటువంటి చంద్రాష్టం అనేది ఎప్పుడు సంభవిస్తుంది అనేది మనం గమనించగలిగితే తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, అలాగే ధనుస్సు రాశి వారికి కూడాను చంద్రాష్టం ఉంటుందండి. వాటి ప్రభావాల వల్ల ఎలాంటి ఇబ్బందులు పడతారన్న విషయాలను తెలియజేస్తూ వాటి నుంచి మనం బయటపడాలంటే ఏ విధమైనటువంటి దైవ ఆరాధన చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశాలు కూడాను ఆయా రాసుల వారికి చెప్పే సమయంలో మీకు తెలియజేయడం అనేది జరుగుతుందండి. అంతకుముందు ఒక విషయాన్ని మీకు తెలియజేయాలి. అదేమిటంటే మా యొక్క త్రిశక్తి పూజా మందిర్లో జూన్ మాసము నుంచి ప్రతి ఆదివారం కూడాను ఉచితంగా హోమాదుల్ని నిర్వహించాలని అనుకుంటున్నాము. అందులో మీరు ఎవరైనా పాల్గొనాలంటే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకొని మీ యొక్క పేరుని నమోదు చేసుకోండి. కాబట్టి ఇది ఒక సదవకాశంగా భావించి కూడాను రావచ్చు. అయితే ఆ రోజు జ్యోతిష్ శాస్త్ర పరంగా మీకు ఎలాంటి విశ్లేషణ కానీ పరిశీలన కానీ ఉండదు. జస్ట్ హోమంలో పాల్గొని వెళ్ళవచ్చు. ఇలాగా మేము ప్రారంభిస్తున్నాం జూన్ మాసం నుంచి. అందులో ముఖ్యంగా మా అబ్బాయి ఆ ఆదివారం రోజున మీకు హోమంలో పాల్గొని ఆ హోమ విషయాలన్నీ కూడాను చెప్పడము చేయడం అనేది జరుగుతుందండి. మేషరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు యోగవంతంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే మేష రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇప్పుడు మీ రాశికి భాగ్యాధిపతి అయినటువంటి గురువుతో కలిసి తన స్వక్షేత్రమైనటువంటి వ్యయస్థానంలో భోగస్థానంలో సంచారం చేయడం అనేది ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుందండి. మరియు ఈ యొక్క గురువు గాని కుజుడు కూడాను శని నక్షత్రంలో సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి మీకు చేసిన పనికి తగిన ఫలితం అనేది ప్రాప్తిస్తుందనడంలో సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బిడ్డల యొక్క విషయంలో ఒకవేళ మీకు సంతానం కానీ కలిగి ఉంటే వారు ఎక్కువగా మిమ్మల్ని బోధించే విధంగా మాట్లాడతారు. వాళ్ళు చదువుకో ఉంటే చిన్న బిడ్డలకైతే అవసరం లే, ఒక 20 సంవత్సరాలు, ఒక 18-19 సంవత్సరాలతో ఉన్నటువంటి బిడ్డలు మీకే బోధించే విధంగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మీ రాశిలోనే రాహువు శుక్రుడు సంచారం చేయడము, శుక్రుడు అశ్విని నక్షత్రంలో ఉండడం, కేతు నక్షత్రంలో, తత్ఫలితంగా కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామి వ్యవస్థ భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి పెద్దగా అన్యోన్యత లేకపోయే అవకాశం ఉంది. అదే సమయంలో రాహు కృత్తికా నక్షత్రంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి
కృత్తికా నక్షత్రం అనేది ముఖ్యంగా సూర్యుని సంబంధమైన నక్షత్రము. అంటే రాహు సూర్యుల సంబంధం, అంటే సూర్యుని యొక్క తత్వాన్ని అంతా కూడా రాహు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ మీకు ధనస్థానం పెద్దగా వర్కౌట్ కాదు. ఒకవేళ ధనం గానే అధికంగా వస్తే దాన్ని నిలుపుకోలేని పరిస్థితిలో కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే సూర్యుడు చంద్రుడి నక్షత్రంలో సంచారం చేస్తున్నారు రోహిణిలో, అదే సమయంలో బుధుడు కూడాను సూర్య నక్షత్రంలో సంచారం చేస్తున్నారు. ఈ విధమైనటువంటి కాంబినేషన్ ఉండడం వల్ల ఆ యొక్క సూర్యుడు మరియు బుధుని గ్రహాలు పెద్దగా మీకు మంచి ఫలితాలు ఇస్తాయి అనడంలో కొద్దిగా సందేహపడాల్సిందే. అదే సమయంలో కేతువు మీ రాశికి ముఖ్యంగా చెప్పాలంటే సమసప్తమ స్థానంలో సంచారం చేయడం జరిగింది. భాగస్వామి వ్యాపారాల్లో కొంతవరకు మీరు వదులుకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు పెద్దవి కోర్టు వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. శని అయితే లాభస్థానంలో సంచారం చేయడము, కుజుని యొక్క కుజుని నక్షత్రమైనటువంటి ధనిష్టలో సంచారం చేయడం జరిగింది కాబట్టి పనులన్నీ కూడాను కొద్దిగా అటు ఇటు జరుగుతాయి. కాకపోతే అది మీకు లాభస్థానమైంది కాబట్టి ఎట్టకేలకు లాభాలు రావడానికి అవకాశం ఉంటుంది. 29వ తారీఖున చూసినట్లయితే మీకు ఏ విధంగా ఉంటుందంటే కుటుంబానికి కొద్ది ఖర్చు ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది. కంటికి సంబంధమైన అంటే కుడి కంటికి సంబంధమైన అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. అలాగే 31/1/2వ తారీఖులు మీకు చాలా వరకు యోగవంతంగా ఉంటుంది. ఆర్థిక ఎదుగుదల, మీకు సలహాలు ఇవ్వడము, మీ సలహాలు వేరే వాళ్ళు తీసుకోవడము, సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు రావడానికి కూడా అవకాశం కనబడుతూ ఉంది. ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి. అలాగే మనకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో విద్యార్థులుగా ఉన్నటువంటి వారికి అంత అనుకూలంగా లేదు. మనసు స్థిరంగా లేకపోవడానికి అవకాశం ఉంటుంది. మనసుని స్థిరంగా ఉంచుకొని కానీ మీరు ముందుకెళ్ళగలిగితే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకైతే కొద్దిగా ఈ యొక్క కంటికి సంబంధమైనటువంటి ఇబ్బందులు, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ సంబంధమైన దోషాలు రావడానికి అవకాశం ఉంది. వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో వృషభ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీ యొక్క అయన వ్యయన శయన భోగస్థానమైనటువంటి 12లో రాహుతో సంచారం చేయడం జరిగింది కాబట్టి భోగ భాగ్యాలకి కొద ఉండదని చెప్పవచ్చు. అయినా గాని ఇక్కడ ఎవరైనా ఈ సందర్భంలో గర్భమును దాల్చాలి అని గాని ఆలోచనగా ఉంటే నూతనంగా గాని లేదా రెండవ సంతానం కొరకు గాని అయితే కొద్దిగా అవాయిడ్ చేసుకుంటూ ముందుకెళ్ళండి. అలాగే రెండవ స్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశులను సంచారం చేయడము ధనానికి కొదువు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే మీ యొక్క కుటుంబంలో సుఖశాంతులకు కొద్దిగా దూరంగా బతకవలసిన పరిస్థితి వృత్తి వ్యాపార విధానంలో కూడా కనబడతా ఉంది. అదే సమయంలో ఈ వారంలో చూసినట్లయితే మీ శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. లోన్కి వెళ్తే అప్పు దొరికే అవకాశం కూడా ఉంటుంది. మరియు ఈ వారంలో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి వ్యాపార లావాదేవీలు కానీ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ కానీ అలాగే ఫారిన్ కొలాబరేషన్లో మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. వృత్తి కర్మ అలాగే ఈ యొక్క వ్యాపారం కానీ ఉద్యోగ విషయాల్లో కొద్దిగా కష్టపడాలి. కష్టానికి తగిన ఫలితం రావడానికి కొద్దిగా ఇబ్బంది పడవలసిన పరిస్థితి. మీరేమో సిన్సియర్గా వర్క్ చేస్తారు, ఫలితాలు రావడానికి కొద్దిగా లేట్ అవడానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో వ్యయాధిపతి అయిన కుజుడు సంచారం చేయడం జరిగింది. అంతేకాకుండా కుజుడు మీకు సమసప్తమాధిపతి కూడా అవ్వడం జరిగింది కాబట్టి వ్యయ సమసప్తమాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచారం చేయడం అనేది జరిగింది కాబట్టి మీ భాగస్వామి ద్వారా వచ్చే లాభాలు అనుకూలంగానే ఉంటాయి. కానీ పెట్టుబడి మాత్రం అధికంగా పెట్టకుండా మీరు కొనసాగితే మంచిది. గురువు లాభస్థానంలో ఉండడం అనేది శ్రేయస్కరం. అది కూడా శాస్త్ర ప్రమాణం ఏమిటంటే గురువు లాభస్థానంలో ఉన్నప్పుడు ఒకటిగా ఉండకుండా ఏదైనా ఒక పాపగ్రహంతో కానీ శుభగ్రహంతో కానీ ఉంటే ఇంకా ఉత్తమ ఫలితాలు వస్తాయంటారు. కాబట్టి ఇప్పుడు ఉత్తమ ఫలితాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందండి. అయితే 29-30వ తారీఖుల్లో చాలా ఆహ్లాదభరితంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి వాతావరణం కనబడుతుంది. మీ మీద ఎవరైనా చిన్న చిన్న ప్రయోగాలు కానీ భూత వైద్య సంబంధమైన దోషాలను చేస్తుంటే వాటిని తొలగించుకోవడానికి ఈ యొక్క రోజు అంటే 29-30 తారీఖులు చాలా అనుకూలంగా ఉంది.
అయితే సాత్విక విధానం ద్వారా సాధకుల దగ్గరికి వెళ్తేనే మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. 31/1 తారీఖుల్లో కుటుంబంలో కొద్దిగా చికాకులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎడమ కన్నుకు సంబంధించిన అనారోగ్య హేతువులు, అలాగే గొంతు దగ్గర నొప్పి రావడానికి కూడా అవకాశం ఉంది. ఇది జాగ్రత్త పడాలి. అదే సమయంలో గృహ నిర్మాణ విషయంలో మీరు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఎప్పుడంటే మీకు విశేషించి చెప్పాలంటే 3-4 తారీఖుల్లో గృహ నిర్మాణ సంబంధమైన విషయాల్లో చొరవ తీసుకుని ముందుకెళ్తారు. మీ కనిష్ట సోదరిమణులు ఆస్తిపాస్తుల విషయంలో ఏదైనా డాక్యుమెంట్ రాసుకోవాలి, లేదా అగ్రిమెంట్ చేసుకోవాలి, లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సహకరిస్తారని కూడా చెప్పవచ్చు. అయితే కృత్తికా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగానే ఉంది. కొద్ది కోపం తగ్గించుకొని ముందుకెళ్ళండి. రోహిణి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు 29-30వ తారీఖున, అలాగే 3-4 తారీఖులు అనుకూలించబోతున్నాయి. మీ తెలివితేటలు కూడాను చాలా వరకు పనిచేసి మీరు అనుకున్న విధంగా సక్సెస్ రేట్ని మీరు పొందబోతున్నారు అనడంలో సందేహమే లేదనమాట. అలాగే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో అన్ని వేళలా లాభాలు పొందే అవకాశం కూడా కనబడుతుంది. మీరు ఈ వారంలో శివుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ వారంలో మిథున రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు వ్యయస్థానంలో సంచారం చేయడము, అది కూడా తృతీయ అధిపతి అయినటువంటి సూర్యునితో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అయితే 3వ తారీఖు నుంచి బుధుడు వక్రిని వీడి మీ యొక్క వ్యయస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇప్పుడు వక్రిని కలిగి ఉన్నారు కాబట్టి ఆయన 11వ భావం వరకు అటువైపు వెళ్తున్నారు కాబట్టి మొత్తం మీద మీకు కొంతవరకు లాభదాయకంగానే ఉంటుంది. ఎలాగంటే మీరు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. జనరల్గా ఏదేని ఒక 2 గ్రహాల యొక్క కలయిక అనేది ఏ విధంగా ఉంటుందంటే, దీంట్లో సూర్యుడు మరియు బుధుడు కలిస్తే బుధ ఆదిత్య యోగం అని చాలా మంది చెప్తుంటారు. అంటే అస్తంగనం అవడం అనే విషయం గురించి మనం వేరే వీడియోలో కూడా చర్చిస్తాము. అస్తంగనం అంటే ఏమిటి, వక్రి అంటే ఏమిటి అనేది అవగాహన లేకుండా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అంటే వక్రి పొందినటువంటి గ్రహం కానీ, ఇది వక్రి పొందినటువంటి గ్రహంతో ఏ గ్రహము కలిసినా కానీ ఆ గ్రహము లేదా దాని యొక్క కారకత్వము, ఆ భావము కూడాను పనిచేయదు అని చెప్తుంటారు. కానీ అది ఎంతవరకు నిజమనేది మనం ఒక వీడియోని మనము చేస్తాం దాని గురించి. ఇప్పుడైతే బుధుని యొక్క తత్వం మీకు అనుకూలంగానే ఉందని మాత్రం నా యొక్క పరిశీలనలో నేను చెప్పగలను. అయితే ఇక్కడ మీరు బాగా గమనించండి, 5వ స్థానంలో కేతు సంచారం జరుగుతూ ఉంది. అదే సమయంలో లాభస్థానంలో రాహు సంచారం ఉంటుంది. ఈ 2 కాంబినేషన్స్, ఇవి 2 కూడా సర్పగ్రహాలు. ఈ సర్పగ్రహాలు 5-11లో సంచారం చేస్తుంటే కొంతవరకు పాజిటివ్నెస్ని ఇస్తాయి. కానీ కేతు ఏ భావంలో ఉన్నా కానీ పెద్ద మంచి ఫలితాలు ఇవ్వడని చెప్తుంది జ్యోతిష్ శాస్త్ర ప్రమాణం. అందువల్ల ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో బెడ్స్ కొట్టడం కానీ, మీరు యొక్క యాంబిషన్స్ని మీరు నెరవేర్చుకోలేని ఒక నిరుత్సాహ స్థితిలో ఉండడానికి అవకాశం ఉంటుంది కేతు 5వ స్థానంలో ఉండడం వల్ల. రాహు ఇప్పుడు 11వ స్థానంలో సంచారం చేయడము, అక్కడ మీ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారము, ఇవి 2 కాంబినేషన్ చూసినట్లయితే భోగభాగ్యాలకి, సంసార సుఖానికి అనుకూలము. పరస్త్రీ పర వ్యామోహాల్లో ఉన్నటువంటి వారికి కొద్దిగా పాజిటివ్గా ఉంటుంది. కానీ మొత్తం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ధనధాన్యాలని. అంటే కనక వజ్ర వైడూరాలు అంటారు కదా, మీ దగ్గర ఉన్న ఆస్తిపాస్తుల్ని వాళ్ళకి పనంగా ఇస్తేనే వాళ్ళ ఆ సుఖాన్ని మీకు పంచుతారని కూడా చెప్పొచ్చు. ఇది ఇంకా జాతక పరిశీలన మనం పూర్తిగా చేయాలి. అయితే దశమ కేంద్ర స్థానం అనేది ఇక్కడ బలపడింది. కారణం ఏంటంటే గురువు మరియు కుజులు ఉన్నారు. కుజుడు మీ యొక్క కార్యసిద్ధికి అధిపతి కాబట్టి ఇక్కడ మీకు లాభస్థానాధిపతి 10వ స్థానంలో సంచారం చేయడం వచ్చి చాలా అనుకూలంగా ఉంటుంది. అదే సమయంలో మీ సమసప్తమాధిపతి కూడా అవ్వడం కాబట్టి వృత్తి వ్యాపారాల్లో ఎవరితోనో పార్ట్నర్షిప్గా చేస్తుంటే మంచి యోగవంతమైన జాతకులుగా చెప్పొచ్చు. భాగ్యస్థానంలో వేరే మీకు శని ఉండడం జరిగింది కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ఒకటేమిటంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు కొద్దిగా అసంతృప్తిగా పనిచేయవలసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇది మనం గమనించాలి. అయితే మృగశిర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది.
సొంత వృత్తులైతే కావచ్చు, లేదా ఏడానా ఇంకో చోట ఇక్కడ పనిచేస్తున్నా కానీ చాలా అనుకూలంగా చివరికి వారు లాభాల్ని పొందడం అనేది కనబడుతుంది. అయితే ఉద్యోగ విషయంలో మాత్రము ట్రాన్స్ఫర్ కానీ లేకపోతే పదవి ఇంకొంచెం ఉన్నతికి వెళ్ళి ఇంకో చోటికి బదిలీ చేయడం కానీ జరగడానికి కూడా అవకాశం కనబడతా ఉంది. అదే సమయంలో ఆరుద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి స్త్రీలకు చాలా యోగవంతంగా ఉంది. వాళ్ళు డబ్బు చేతి నిండా పెట్టుకుంటారు ఈ వారం అని కూడా చెప్పొచ్చు. కాకపోతే వీరికి ఒక చిన్న సమస్య ఏమిటంటే అబ్డామన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి, ఇంకేం సమస్యలు అయితే రావు. అదే సమయంలో పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, లేకపోతే ఈ యొక్క సఫిస్టికేటెడ్ జాబ్ అంటారు, బ్యాంక్ సెక్టర్లో ఉన్నటువంటి వారు కానీ, టీచింగ్ ఫీల్డ్లో ఉన్నవారు, ఫైనాన్స్ నడిపే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది. అదే సమయంలో మీకు ఈ వారంలో చాలా వరకు కొంతవరకు వ్యయం అయ్యడానికి అవకాశం ఉంటుంది, డబ్బు ఖర్చు అవుతుంది. అది ఎలా ఖర్చు అవుతుందంటే మీ కనిష్ట సోదరిమణుల ద్వారా కానీ ఖర్చు అవ్వచ్చు, లేదా మీ థిక్ ఫ్రెండ్కి డబ్బులు ఇవ్వడం వల్ల, లేదా థిక్ ఫ్రెండ్కి ఒక ప్రమాదం సంభవించి మీ చేతిలో ఉండేది ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కనబడుతుంది అన్నమాట. అదే సమయంలో ఈ వారంలో మనం గమనించినట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసిందంటే దక్షిణామూర్తిని అధికంగా ఆరాధన చేయండి, మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు యోగవంతంగా ఉంది. కర్కాటక రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడు వార ప్రారంభంలోని 29, 30వ తారీఖుల్లో మీ రాశికి లాభస్థానంలో సంచారాన్ని కొనసాగిస్తారు. అందువల్ల ఏమవుతుందంటే అక్కడ మీకు సూర్యుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు కాబట్టి చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మీ తెలివితేటలు మీకంటే ఇతరులకు ఎక్కువగా ఉపయోగించడం అనేది ఉంటుంది. మీరు ఒకవేళ ధనాన్ని బాగా సంపాదించాలి, ఒక టిప్ మీకు చెప్తాను. లాభాలు పొందాలి అనుకుంటే ఒక టిప్ ఏమిటంటే మీ చిన్నాన్న కుటుంబంతో కానీ, మీ హాయిబాయ్ ఫ్రెండ్స్తో కానీ, మీ ఇంట్లో ఎవరైనా కానీ మీకంటే సీనియర్ సిటిజన్స్ అంటారు, సీనియర్స్ అంటారు. అలాగే మీ కుటుంబంలో మనవడో మనవరాలు, మీరు ఒకవేళ వృద్ధులై ఉండి ఒక 50 ఏళ్ళకి ఎప్పటికీ ఏమవుతుంది, బిడ్డలు పుట్టుంటారు. అలా మనవరాలు బాగా చూసుకోగలిగితే, మీ జ్యేష్ఠ సహోదరులు బాగా చూసుకోగలిగితే మంచి లాభాలు వస్తాయి. ఇది ఒక టిప్ అన్నమాట. అదే సమయంలో మీకు 31, 2 మాత్రం కొద్దిగా ఖర్చు అవుతుంది. అది భరించాల్సిందే, దాని నుండి తప్పించుకోవడానికి కొద్దిగా కష్టమే. ఎంత పిసినారిగా ఉన్నా కానీ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అది మళ్ళీ రికవర్ అయిపోతుంది, దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. అది మీకు ఎప్పుడు రికవర్ అవుతుందంటే 1 or 2 డేస్లోనే రికవర్ అయిపోతుంది అనమాట. అది ఎప్పుడంటే మీకు 3, 4 తారీఖులో రికవర్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ వారంలో చూసినట్లయితే మీకు అష్టమంలో శని సంచారం ఉంది. అది కూడా కుజుని యొక్క క్షేత్రంలో కాబట్టి ఎక్కడికైనా ప్రయాణం, అంటే కుజుని క్షేత్రం అంటే నక్షత్రం పాదచార ధనిష్టాల్లో సంచారం. అందువల్ల ఎక్కడికైనా వెళ్ళేటట్లు దుందుడుతనంగా వాహనాలు నడపకుండా వెళ్తే చాలు, ఇంకేం ప్రమాదం అయితే ఉండదు. భాగ్యస్థానం బలపడింది. భాగ్యస్థానం ఎలా బలపడిందంటే మీకు 10వ భావాధిపతి కుజుడు అవ్వడము, కుజుడు వచ్చి భాగ్యాధిపతితో కలిసడం, 10, 9 భావాలు ధర్మ కర్మ యోగం అంటారు. అందువల్ల మీరు చాలా వరకు అందరి చేత గౌరవించబడతారు. ఒక గుడికర్తగా ఉన్నా కానీ, లేదా ఒక ఊర్లో ఒక పెద్ద వ్యక్తిగా ఉన్నా కానీ, పంచాయతీ నడుపుతుంటారు కొంతమంది, వాళ్ళ మాటే పెద్దరికంగా ఉంటుంది, అంటే ఒక పెద్దరాయుడు లెవెల్లో. అలాంటి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాల్లో కూడా కలిసి వస్తుంది. కోర్టు వ్యవహారాల్లో సక్సెస్ అవ్వడానికి కూడాను అవకాశం కనబడతా ఉంది. ఇంకొక విషయం ఏమిటంటే ఇప్పుడు మీ రాశికి 4వ స్థానంలో కేతు సంచారం కాబట్టి తల్లి యొక్క ఆరోగ్యాన్ని ఒక్కదాన్ని కరెక్ట్గా మీరు కానీ చూసుకోగలిగితే సమస్య అయితే ఉండదు. 10వ స్థానంలో రాహు శుక్రుడు ఉండడం వల్ల చాలా వరకు టెక్స్టైల్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, లేదా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ చేసేవాళ్ళు, హోటల్ బిజినెస్ చేసేవాళ్ళు, క్యాటరింగ్, క్యాంటీన్ ఇలాగ చేసేవాళ్ళు, అలాగే కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ డిజైన్, అలాగే ఫర్నిచర్స్ షాప్ పెట్టుకున్న వాళ్ళకి చాలా లాభాలు రాబోతున్నాయి ఈ వారంలో. ఇది మీరు గమనించండి. పునరుషు నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా బాగుంది, లాభాల మీద లాభాలు వస్తాయన్నమాట. అలాగే పుష్యమి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం కొద్దిగా కఠినంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు కొద్దిగా జాగ్రత్త పడితే సమస్య అయితే ఉండదు. అన్ని విషయాల్లో కూడా, ప్రయాణ విషయాల్లో కావచ్చు, ఇంట్లో మాట్లాడుకునే విషయంలో కావచ్చు,
లేకపోతే మీరు ఎవరితోనైనా పెద్దవారితో మీ రక్త సంబంధికులతో మాట్లాడే విషయంలో కావచ్చు చాలా జాగ్రత్త పడాలా, లేకపోతే గొడవలు రావడానికి అవకాశం కనబడతా ఉంది. ఆశ్లేష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా లాభదాయకంగానే ఉంటుంది, సమస్య అయితే లేదు. ఎందుకంటే ధనాధిపతితో ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు కలిసి ఉండడము, 2, 3 భావాధిపతులు లాభస్థానంలో సంచారము చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతున్నాయి. అయితే మొత్తం మీద ఈ వారంలో మీరు విష్ణువుని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయండి. సింహరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉంది. ధనాధిపతి అయినటువంటి బుధుడు, మీ రాశ్యాధిపతి అయిన సూర్యుడు కలిసి ఇప్పుడు మీ యొక్క జీవన స్థానం అయినటువంటి 10లో సంచారం చేయడము ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ చాలా అనుకూలంగా ఉంది. అలాగే మీరు ఎవరికైనా కానీ మీ యొక్క ఆస్తిని అమ్మాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ అమ్మలేని పరిస్థితుల్లో ఉన్నా కానీ ఇప్పుడు మంచి రేటుకి అమ్మడానికి అవకాశం కనబడతా ఉంది. అలాగే ఈ వారంలో మీ యొక్క సింహరాశికి పంచమాధిపతి అయినటువంటి గురువు అష్టమ స్థానంలో సంచారం చేయడము, భాగ్యాధిపతి అయినటువంటి కుజుడితో కలిసి ఉండడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా మీ యొక్క వ్యవహారాల్లో అంటే ఏమిటి, కోర్టు తగాదాలు కావచ్చు, వాగ్విధాలు కావచ్చు, వివాదాలు, చర్చలు, అలాగే పంచాయతీ, ఇట్లాంటి వాటిలో సక్సెస్ అనేది కనబడబోతుంది. అంటే ఇన్నాళ్ళుగా ఏమై ఉంటుందంటే అన్ని ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు అది డిస్కనెక్ట్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో కంటిన్యూ అవుతూనే ఉంటుంది. వాయిదాల మీద వాయిదాలకి వెళ్తూనే ఉంటారు, కానీ సక్సెస్ అయి ఉండదు. కానీ ఇప్పుడు అవడానికి అవకాశం ఉంటుంది. భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం, అది కూడా 10వ భావాధిపతి అయినట్టు శుక్రుడు సంచారము రాహుతో ఉండడం అనేది జరిగింది. కాబట్టి వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా భాగ్యవంతమైనటువంటి జీవితం, అంటే మీరు అనుకున్న దానికంటే కూడా లాభాలు రావడానికి అవకాశము ఈ సింహరాశికి చెందినటువంటి వారికి ఉంటుంది. కానీ తండ్రి సంబంధమైనటువంటి పెట్టుబడి, తండ్రికి సంబంధించినటువంటి ఆస్తి పాస్తులు కావచ్చు, లేదా అతని యొక్క ధనాన్ని కానీ మీరు యూజ్ చేయకుండా ఈ ఒక టిప్ను మాత్రం మీరు కానీ యూజ్ చేయగలిగితే సక్సెస్ అవుతారు. అలాగే తృతీయ స్థానంలో కేతువు, భాగ్యస్థానంలో రాహువు చాలా వరకు యోగిస్తాడు. అయితే నేను మొదటే చెప్పాను, మీ నాన్న యొక్క విషయంలో, ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయన ధనాన్ని మీరు వృధా చేయగలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ధనం ఆయన చేతిలో కాకుండా మీ అమ్మగారి చేతిలో తీసుకొని మీరు కానీ ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుంది. అలాగే మీ కమ్యూనికేషను కోపతాపాలకు వెళ్లకుండా ఏ విషయాన్ని కానీ సాత్వికంగా ఇతరులకి చాలా స్మూత్ డెలివరీ ఆఫ్ స్పీచ్ కానీ వినిపిస్తే మీరు వాటిని నమ్ముతారు. ఆవేశపూరితంగా నేను నెక్కాచోయినటువంటి వాడిని, నేను ఏది చెప్పినా జరుగుతుంది అనుకుంటే మాత్రం ఈ సమయంలో కొద్దిగా బెడ్స్ కొట్టడానికి అవకాశము కనబడతా ఉంది. ఇది మనం గమనించాల. అలాగే 29, 30వ తారీఖులో చాలా అనుకూలంగా ఉంది. సౌఖ్యవంతమైన జీవితము, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మీకంటూ ఒక గౌరవం అనేది కూడా ఆడ దక్కుతుంది అనడంలో సందేహమే లేదు. అదే సమయంలో మీకు 31వ తారీఖున, అలాగే జూన్ మాసం 1, 2 తారీఖులు కూడాను చాలా యోగవంతంగా ఉంది. లాభదాయకమైనటువంటి జీవితము, మీ యొక్క వ్యాపారం బాగా ప్రచరిస్తుంది అనమాట. అంటే చాలా వరకు ప్రాపగాండలోకి వెళ్ళి బాగా డెవలప్ అవడానికి ఇది ఒక అవకాశంగా కూడా మీరు తీసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు జూన్ మాసం 3, 4 తారీఖులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మనసు స్థిరంగా లేకపోవడం వల్ల ముఖ్యంగా ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ధన నష్టాన్ని పొందే అవకాశం ఉంది. మన దేశంలో కూడాను ఓవర్సీస్ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నదీ పరివాహ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి వారికి ఒక విధంగా ఆటుపోటులతో సమస్యలు, సముద్ర తీరాల్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆటంకాలు, జీవనం కూడా గడవడానికి ఇబ్బంది అయ్యే అవకాశం కూడా కనబడుతుంది. ఇది జాగ్రత్త పడి మీరు ముందుకెళ్ళాలి. మఖా నక్షత్రానికి చెందినటువంటి వారికి మీ కనిష్ట సహోదరులు ఉంటారు, కనిష్ట సహోదరులు అంటారు వాళ్ళని, సోదరులు కావచ్చు, అలాగే అమ్మాయిలైనా కానీ కనిష్ట సహోదరులు కిందకు వస్తారు, ఇద్దరిని కలిపి. అలాంటి వారి కుటుంబంలో కొంచెం చిన్న గొడవలు, కోర్టు తగాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. వారికి ముందుగానే హెచ్చరించి చెప్పండి మీ వంతుగా. అలాగే తదుపరి నక్షత్రం తీసుకుందాం, అదేమిటంటే పూర్వ పల్గుని నక్షత్రం అంటారు. ఈ పూర్వ పల్గుని నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము
మీ కుటుంబంలో స్త్రీలు ఉంటారు. స్త్రీలకి కొద్దిగా నోరు ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకుని ముందుకెళ్ళాలా. వారు చెప్పేది న్యాయంగానే ఉంటాయి, కానీ మనకి మగవారుగా ఉన్న వారికి అది అర్థం కాదు. అందువల్ల గొడవలు పడతారు. ఇది జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. విద్యార్థులకు చాలా యోగవంతంగానే ఉంది ఈ వారంలో. అయితే వీళ్ళు దూర ప్రయాణాలు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్కూటర్లో ఫాస్ట్గా వెళ్తుంటారు, ఏమో అర్జెంటుగా క్రాస్ చేసుకుని ఓవర్టేక్ చేస్తుంటారు. అలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు పడి ముందుకెళ్ళండి. ఉత్తరా నక్షత్రాలు చెందినటువంటి వారికి ఈ వారం అంతా చాలా అనుకూలంగా ఉంది. సమస్య అయితే లేనే లేదు. అధికారమైనటువంటి జీవితాన్ని పొందుతారు. అంటే ఒక హుందాతనంతో బతకడానికి అవకాశం కనబడుతూ ఉంది. అయితే ఈ సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉండి గణపతిని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు. కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు యోగవంతంగానే ఉంది. ఎందుకంటే 9 మరియు 10 భావాధిపతులు ఇక్కడ జనరల్గా చూడండి. 9వ స్థానంలో 10వ భావాధిపతి కూర్చో ఉండడము, వ్యయాధిపతి కూడాను అక్కడ పోయి కూర్చోవడం జరిగింది, సూర్యుడు బుధుడు. కాబట్టి ఇక్కడ దీన్ని బట్టి మనకు కాంబినేషన్ ఏమిటంటే 9, 12, 10 ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధమైనటువంటి కాంట్రాక్ట్స్ రావడం కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో వర్క్ చేయడం కానీ, లేదా గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారికి చాలా అనుకూలంగా ఈ వారం సహకరించబోతుంది గ్రహాలు. అదేవిధంగా ఇతర దేశాల్లో కూడాను ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే హోటల్స్, రెస్టారెంట్స్, ముఖ్యంగా ఈ కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారు కానీ, ట్రాన్స్పోర్ట్ చేసేవారు, వీరికి చాలా యోగవంతంగా ఈ వారం ఉంది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే రాహువు మరియు శుక్రుడు ఇప్పుడు అష్టమ స్థానంలో సంచారాన్ని కొనసాగిస్తున్నారు. అది పెద్దగా అంత ఫలితాలు ఇవ్వవు. ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, అమ్మాయిలకైతే పీసీఓడి, పిఎస్ ఫామ్ అవడం కానీ, అలాగే థైరాయిడ్ సంబంధమైన వ్యాధులు, కంటికి సంబంధమైనవి ఇస్తాయి. అంతేకాకుండా ఈ యొక్క గనేరియా అంటారు, అంటే మర్మావయ స్థానాల దగ్గర ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ సుఖ వ్యాధులు అంటారు కదండి, అలాంటివి రావడానికి అవకాశం ఉంది. ఇందులో జాగ్రత్త పడండి అనమాట. నేను చెప్పేది అర్థం చేసుకోండి. హీట్ బాడీస్ ఉన్న వారికి చాలా వరకు ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అంతేకాకుండా 2వ స్థానంలో కేతు సంచారం, అందువల్ల వాక్కును అదుపులో పెట్టుకోవడము, కుటుంబంలో గొడవలు పడకుండా ఉండడం అనేది అవసరం. ఈ 2వ స్థానం అనేది మాంగళ్యాన్ని కూడా తెలియజేస్తుంది. నాకు తెలిసినటువంటి పరిజ్ఞానం, అందరూ 8వ స్థానం మాంగళ్యం అంటుంటారు, అది వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం. 2 అనేది ఏమిటి, మన మెడ, ఆడవారికి మెడ అనమాట. ఆ మెడలోనే తాలి కొడతారు. కాబట్టి ఆ 2వ భావంలో కేతు ఉన్నారు. అప్పుడు కేతు ఏం చేస్తారు, దాన్ని తొలగించడానికి డిటాచ్ చేస్తాడు అనమాట. అందువల్ల కొంతమంది ఆడపిల్లకాయలు ఇప్పట్లో ఏం చేస్తారు, కొద్దిగా విసుగుతో భర్త మాటకి విసిగెత్తిపోయి ఏం చేస్తారు, నా శరీరం తాకొద్దు, నా శరీరం మీద చేయి పెడితే ఏదో గొంగిలి పురుగు పాకినట్టుంది, నీ తాళి కావాలంటే తీసి కింద పడేస్తాననేసి కింద కూడా తీసి పడేసే తత్వం అనేది ఇక్కడ కనబడుతోంది. ఇది మనం చాలా డేంజర్ అనమాట. అది ఎప్పటికైనా ఇబ్బంది. అందువల్ల భర్తకి అనారోగ్యం రావడం, ఆపరేషన్ వెళ్ళడము, కోమాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు తెలియకుండా ఏదో ఆవేశపూరితంగా చేసే పనుల వల్ల ఇలా సంభవిస్తాయి అనమాట. 6వ స్థానంలో శని చాలా యోగవంతమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు. మీకు ఉద్యోగ ప్రాప్తిని ఇంతకుముందే చెప్పాను. ఆ ఉద్యోగంలో గట్టిపడడం, అంటే టెంపరవరీగా ఉన్న వాళ్ళు పర్మనెంట్గా అవడానికి కూడా అవకాశం ఉంటుంది. అలాగే సమసప్తమ స్థానంలో కుజుడుండి మీ యొక్క రాశిని చూడడం అనేది పెద్దగా అంత యోగవంతమైన ఫలితాలు అయితే ఇవ్వదు. కానీ బృహస్పతి కూడా కలిసి చేశారు. ఇక్కడ ఏమంటారు దాన్ని, కుజుడు తర్వాత బృహస్పతి ఈ ఇద్దరు కలిశారు అనుకోండి. జనరల్గా దీన్ని ఏమంటారంటే కుజుడు లక్ష్యానికి కారకుడు అవడము, బృహస్పతి వచ్చి మన ధనానికి, సంతానానికి, వంశావృద్ధికి కారకుడు అవడం. కాబట్టి మీకు ఒకవేళ ఈ కన్యారాశి వారికి వివాహం కాకుండా ఉన్న కొన్ని ప్రయత్నాలు మొదలవుతాయి, లేకపోతే సంతానానికి సంబంధించిన ప్రయత్నాలు అది హాస్పిటల్లో వెళ్ళి చేసుకుంటారో, లేదా ఆ వైద్యుల దగ్గర వెళ్ళి నాటు వైద్యం, నాటు మందులు తింటారు. ఇవన్నీ చేసినా కానీ సక్సెస్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఏది మొదలు పెట్టాలనుకున్నా కానీ దాంపత్యంలో మొదట గొడవలు మొదలయ్యి మళ్ళీ దాన్ని సాఫీగా చేయడం అనేది ఒక పెద్దరికం వహించి మీ కుటుంబంలో వాళ్ళు మిమ్మల్ని కాంప్రమైజ్ చేస్తారనమాట. అంటే రాజీ పడినిస్తారు అని చెప్తున్నాను ముఖ్యంగా. అయితే ఇక్కడ విశేషించి మీకు చెప్పాల్సింది ఏంటంటే 29, 30వ తారీఖులో ఏదో తెలియనట్టు ఆందోళన, మనకు అనారోగ్యం ముందే తగ్గుతుందా లేదా అన్నటువంటి ఆలోచనలు ఆడవారికైనా మగవారికైనా రావడానికి అవకాశం ఉంటుంది. అయితే 31వ తారీఖున జూన్ మాసం 1, 2 తారీఖులో సౌఖ్యవంతమైన జీవితం అనేది ఏర్పడుతుంది.
అయితే ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం జాగ్రత్త పడాలి ఎక్కడైనా కానీ. అలాగే జూన్ మాసం 3-4 తారీఖుల్లో మంచి లాభాలు వస్తాయి. మీకు నిలకడలేనటువంటి లాభాలు వస్తున్నటువంటి వారికి స్థిరమైన లాభాలు రావడానికి కూడా ఇక్కడ అవకాశం ఇస్తున్నారు గ్రహాలు. ఉత్తరా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం అంతా కూడాను కొద్దిగా తండ్రి ఆరోగ్యంలో చాలా జాగ్రత్త పడవలసిన పరిస్థితి ఏర్పడతా ఉంది. హస్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ మాసంలో చూస్తే 31వ తారీఖున, నెక్స్ట్ మాసం వచ్చి 1-2 తారీఖులో అనుకూలంగా ఉంది. అలాగే 3-4 తారీఖులో కూడా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. బంగారం వ్యాపారం చేసేవారు కావచ్చు, లేకపోతే ఈ బ్యాంక్ సెక్టర్ లో పనిచేసే వాళ్ళు, టీచింగ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు, డిఫెన్స్ లో ఉన్న వాళ్ళు, అలాగే ఈ యొక్క చిన్న చిన్న వ్యాపారాలు, బొమ్మలు పెట్టుకుని వ్యాపారం చేసేవారికి కూడా అనుకూలంగా ఉంది. ట్యూషన్ చెప్పుకునే వాళ్ళు కూడా అనుకూలంగా ఉంది. మరి ఇంకొక నక్షత్రం తీసుకుంటాం, అది చిత్తా నక్షత్రం. ఈ చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం నేను చెప్పినట్లుగా కోపతాపాలు తగ్గించుకొని, అది భాగస్వామి వ్యాపారం కావచ్చు, లేదా పొదుపు చేసే విధానంలో, డబ్బుని పొదుపు చేసే విధానంలో కూడా ఒక టెక్నిక్ గా, ఒక లాజిక్ గా కానీ ముందుకెళ్ళాలి. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు రానికుండా కూడా చూసుకోవాలి. అయితే ఈ వారంలో మీరు ఏం చేయాలంటే అధికంగా విష్ణువుతో పాటు శివుని కూడా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరం ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది. తులారాశికి చెందినటువంటి వారికి తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఇప్పుడు సమసప్తమ స్థానంలో సంచారం చేయడం, రాహుతో కలిసి ఉండడం అనేది జరిగింది. కాబట్టి ఒకవేళ ఈ తులారాశి వారికి వివాహము ఇప్పుడు నిర్ణయించబడిన, లేదా వివాహం అయి ఉన్నా కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకు, రాబోయే భాగస్వామికి తప్పనిసరిగా ఈగో అనేది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తులారాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ సందర్భంలో అశ్విని నక్షత్రంలో సంచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కానీ ఎవరైనా తులారాశి, తులా లగ్నానికి చెందినటువంటి వారు వివాహం చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా, లేదా సంబంధాలను ఏర్పాటు చేయాలనుకున్నా కానీ రాబోయే కాలంలో ఈ యొక్క ఇంపాక్ట్ అనేది ఉండి విడిపోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఏ సందర్భాల్లో మనము చేయాలన్నది కూడా ఒక నియమం ఉందన్నమాట జ్యోతిష్ శాస్త్రంలో. అంతేకాకుండా రాహువు ఇప్పుడు 7వ స్థానంలో ఉండడం వల్ల వచ్చినటువంటి భాగస్వామి, వారి భర్త కావచ్చు లేదా భార్య కావచ్చు, వారికి సెక్షువల్ కోరికలు అధికంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే తులారాశి, తులాలగ్నానికి చెందినటువంటి వారికి పెద్దగా వాటి మీద ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల ఆ పడక సుఖాన్ని కూడా అందించలేని పరిస్థితి కూడా కనబడుతుంది. 6వ స్థానంలో ఇప్పుడు సమసప్తమాధిపతి అయినటువంటి కుజుడు సంచారము, అక్కడ మీ రాశికి తృతీయాధిపతి అయినటువంటి గురువు కూడా ఉండడం అనేది జరిగింది. కాబట్టి
మొత్తం మీద ఈ వ్యాపారం కానీ లేకపోతే వృత్తి కానీ ఉద్యోగ విషయాల్లో కొన్ని చిన్న చిన్న వాగ్విధాలు సంభవించడానికి అవకాశం ఉంటుంది. మనం ఎవరైతే ఈ తులారాశి వారు ఉంటారో వారు పబ్లిక్ లోకి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు కూడా వాగ్విధం అయ్యి తర్వాత మిత్రత్వం అనేది ఏర్పడుతుంది. ఇది మనం గమనించవచ్చు. అలాగే ఇప్పుడు మీ రాశికి అష్టమ స్థానంలో సూర్యుడు అలాగే బుధుడు వ్యయ లాభాధిపతి అయినటువంటి వీళ్ళు బుధుడు మరియు సూర్యులు ఉండడం జరిగింది. అందువల్ల ఏమవుతుందంటే అధికమైన ఖర్చు ఉంటుంది, అధిక లాభాలు ఉంటాయని చెప్పడం అది సరా మామూలే. కానీ వీరికి వచ్చినటువంటి ఆదాయాలని పోగొట్టుకునే విధంగా వీరి తల మీద వీరే సత్తేసుకుంటారు. అనవసరమైన వాటిలో వీరు దిగి ఉన్న డబ్బుని పోగొట్టుకునే దానికి కూడా అవకాశం కనబడుతోంది. ఎందుకంటే వీరి మీద వీరికి ఇంట్రెస్ట్ ఉండదు. ఏది చేయాలన్నా కానీ పెద్దగా దాంట్లో ఒక ఆశ అనేది కనబడదు. దురాశ అవసరం లేదు, ఆశ కూడా ఉండదు. ఇది మనం గమనించవచ్చు. అయితే 29, 30వ తారీఖులు ఏమైనా బాగుందంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే చంద్రాష్టం సంభవిస్తూ ఉంది. ఈ సందర్భంలో వాగ్విధాలు పెట్టుకోకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కానీ చిన్న దూర ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. 31వ తారీఖున అలాగే జూన్ మాసం 1, 2 తారీఖులు కూడాను కొన్ని భయ ఆందోళనలు, మీ గురించి ప్రాపగాండా చెడ్డగా వెళ్ళడము, మీరు మంచిగా ఎవరికైనా మంచి చేసినా వారు మీ గురించి చెడ్డగా ప్రసరించడం కూడాను, అంటే ప్రచారం చేయడం కానీ ఉంటుంది. అయితే ఈ వారంలో మీకు చెప్పాలంటే జూన్ మాసం 3, 4 తారీఖులు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. మిగిలిన పెద్దగా రోజులు సహకరించడం లేదు. మీ కష్టం మీద జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చిత్తా నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగపరంగా మంచి ప్రమోషన్ కానీ, స్థిర ఉద్యోగము, అలాగే ఆర్థికంగా ఎదుగుదల, తర్వాత వచ్చి ఆరోగ్య విషయంలో కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అప్పులు కూడా పుట్టుతాయి. అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళు కూడా కొద్దిగా మనం చెప్పిన మాట విని ముందుకెళ్తారు. మళ్ళీ చూద్దామంటే కూడా ఓకే అంటారు. అలాగే స్వాతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక ఎదుగుదల ఉంటుంది. అయితే సంతాన విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం చెప్పిన మాట వినేటట్టుగా మనం ప్రవర్తించాలి. విశాఖ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ వారం దుర్గాదేవిని అధికంగా ఆరాధించేది ఉత్తమ ఫలితం. వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. మీ కుటుంబంలో అన్ని విధాలుగా శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అయితే సంతాన విషయంలో వారితో వాగ్విధాలు పెట్టుకోకుండా వారిని మిమ్మల్ని వారు అర్థం చేసుకునే విధంగా ప్రవర్తిస్తే సమస్య అయితే ఉండదు. ఎందుకంటే మీ షష్ఠమ అధిపతి కూడాను ఇక్కడ కుజుడు అవడము, మీ రాశ్యాధిపతి అవడము, ఆ కుజుడు పంచమ స్థానంలో పంచమాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉండడము, ఆ గురువు మీ యొక్క రాశిని 9వ దృష్టితో చూడడము, ఇవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉన్నాయి. కానీ వాగ్విధాలు పెట్టుకోకుండా ఉండాలి. పూర్వీకుల ఆస్తి గురించి తగాదాలు రాకుండా చూసుకోవాలి. ఇది మనం గమనించాల్సిన విషయం. సమసప్తమ స్థానంలో ఇప్పుడు బుధుడు, సూర్యుడు సంచారం చేయడం వల్ల కుటుంబంలో ఉన్నటువంటి భాగస్వామి వ్యవస్థలో కొన్ని చిన్న చిన్న పొరపచ్చలు, వాగ్విధాలతో పాటు కండిషన్తో కూడిన జీవితము, భార్య చెప్తుంది నేను ఉద్యోగానికి ఖచ్చితంగా వెళ్ళాలని, భర్త వద్దంటారు, లేదు నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనడము, వాళ్ళ ఇంట్లో ఉన్న అత్త బిడ్డలే పుట్టలేదు ఇంకా దీనికి ఏదైనా చూడొచ్చు అంటే ఇప్పుడు అవసరమా బిడ్డలు అనేసి వాగ్విధాలు పడడం, ఇట్లాంటివి చిన్న చిన్నవి పెద్దవైపోయి విడిపోయేంత వరకు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క భాగస్వామి ఏం చెప్తే అది వినాలి మీరు. కాదు నా స్వతంత్రం నాకు ఉందంటే మీకు ఆ స్వతంత్రమే లేకుండా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది ఈ వారం అంతా కూడా. ఇది దాదాపు నెక్స్ట్ జూన్ మాసం కాదు, జూలై మాసం 1వ తారీఖు వరకు ఇలాగే ఉంటుంది. జూన్ మాసం 3వ తారీఖు నుంచి జూలై మాసం 1వ తారీఖు వరకు ఇలాగే ఉంటుంది. అందువరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరైతే ఈ వృశ్చిక రాశికి చెందినటువంటి వాళ్ళు. వ్యయస్థానంలో కేతు సంచారము, 6వ స్థానంలో రాహు, ఈ రెండు ఒక విధంగా అనుకూలంగానే వస్తాయి, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే మీరు ఎక్కడైతే ఒక సర్వీస్ చేస్తుంటారో సర్వీస్ సంబంధమైన వృత్తుల్లో అక్కడ ఓపిక ఎక్కువ పెంచుకుంటూ ముందుకెళ్ళాలి. విద్యార్థులకి ఈ వారం సరిగా లేదనే చెప్పాలి. అంటే వాళ్ళు కష్టపడినట్టు ఫలితం రాకపోవడము, నూతనంగా వాళ్ళు ఆలోచించగలిగే జ్ఞానాన్ని పోగొట్టుకోవడం కూడా జరుగుతుంది.
ఏదో గొర్రెదాటి లాగా పోతా ఉంటారు. దానివల్ల వీళ్ళకి ఏమి యూజ్ ఉండదు. అందరూ పోయిన దారిలో పోతే మిమ్మల్ని ఎవరు గుర్తిస్తారు? మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి దారిని ఏర్పాటు చేసుకుని ఆ శైలితో ముందుకెళ్తే ప్రపంచం నిన్ను గుర్తిస్తుంది. అది మీకు తెలియని విధంగా ఉండడం అనేది ఇక్కడ ఈ వారం కనబడతా ఉంది. అలాగే ఈ వారంలో చూసినట్లయితే వృశ్చిక రాశికి చెందినటువంటి వారికి 29, 30వ తారీఖుల్లో చాలా వరకు సౌఖ్యవంతమైన జీవితం ఉంటుంది. అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది భాగస్వామి వ్యవస్థలో. అయితే మీకు 31వ తారీఖున కానీ జూన్ మాసం 1, 2 తారీఖులో చంద్రాష్టమి వస్తుంది. కాబట్టి ఈ 3 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ గురించి చెడ్డగా ప్రాపగాండ చేస్తారు. మీ అన్నం తిని, మీ నీళ్లు తాగి, మీ బట్టలు కట్టి మీ గురించే చెడ్డగా ప్రచారం చేసి ఎలా ఉంటుంది మీకు? అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు వస్తాయి. ప్రయాణం చేయవలసి వస్తుంది. ఏదో ఒక కర్మకి అటెండ్ అవ్వాలి. ఎవరైనా చనిపోయిన వాళ్ళకి వాటికి వీటికి ఇలాంటి పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంది. అయితే మీకు జూన్ మాసం 3, 4 తారీఖుల్లో కూడా తండ్రి యొక్క ఆరోగ్యంలో, తల్లి యొక్క ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకెళ్ళాలి. ఈ వారంలో చూసినట్లయితే విశాఖ నక్షత్రానికి చెందిన వాళ్ళు సంతాన విషయంలో జాగ్రత్త పడాలి. వారి కోపం తగ్గించుకొని ముందుకెళ్ళేట్టుగా చేయండి. అలాగే ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడండి. ముఖ్యంగా ఆడవారికి అనారోగ్య హేతువులు కనబడడానికి అవకాశం ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లం, వీజింగ్ ప్రాబ్లం రావడానికి కూడా అవకాశం ఉంది. వెంటనే చెక్ చేసుకుంటే సమస్య అయితే ఉండదు. అలాగా అనురాధ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము మీ యొక్క ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్లో కొద్ది ప్రాబ్లం రావడానికి అవకాశం ఉంటుంది. గృహంలో నుంచి దూరంగా ఉండవలసిన పరిస్థితి, వృత్తి వ్యాపార నిమిత్తం కూడా బయట కొన్ని రోజులు ఉండి మళ్ళీ ఈ వారంలో ఇంటికి రావాల్సి వస్తుంది అనమాట. వాహనానికి ఖర్చు ఎక్కువ ఉంటుంది. మీరు తోలే వాహనం ఏదైనా కానీ అది ద్విచక్రమా, చతుర్చక్రం అనేది అవసరం లేదు. తదుపరి జ్యేష్ఠ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం 2 రోజులు మాత్రమే అనుకూలంగా ఉంది. అది కూడా జూన్ మాసము 3, 4 తారీఖులు. వీటి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చేయండి. ఉత్తమ ఫలితాలు. ధనుస్సు రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా యోగవంతంగా ఉంది. ఎందుకంటే ధనుసు రాశ్యాధిపతి అయినటువంటి గురువు శని నక్షత్రమైనటువంటి ఉత్తరాభాద్రలో సంచారం చేయడము, అక్కడికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు కూడా కలిసి ఉండడము, ఆ కుజుడు కూడా ఉత్తరాభాద్ర నక్షత్రంలో సంచారం చేయడం అనేది చాలా వరకు ఎయిమ్ఫుల్గా, బాధ్యతాయుతంగా కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉద్యోగరీత్యా కావచ్చు, వృత్తి వ్యాపార రీత్యా అధికమైన ఆదాయాన్ని ఇంటికి తీసుకురావాలి. ఇన్నాళ్ళుగా గృహ నిర్మాణ విషయంలో కానీ, వాహనం కొనడం విషయంలో కానీ, స్థలాలు కానీ, ఆస్తిపాస్తులు ఒక అసెట్ని ఫామ్ చేసుకునే విషయంలో కానీ చేతికందింది నోటికందింది పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఇప్పుడు చక్కగా ప్రాప్తాన్ని పొందే విధంగా కనబడతా ఉంది. తృతీయ స్థానంలో శని చాలా యోగవంతంగా ఫలితాలు ఇవ్వడము, మీరు ఇన్నాళ్ళుగా ప్రయత్నం చేసిన సక్సెస్ కానటువంటి వారిని కూడా ఇప్పుడు 1, 2 సార్లు ప్రయత్నం చేసినంత మాత్రానే మీకు అనుకూలించడము. కొంతమంది జీవితకాలం ప్రయత్నం చేసిన జరగదనమాట. కానీ ఇప్పుడు శని 3వ స్థానంలోకి రావడం అనేది జరిగింది కాబట్టి ధనాని కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదా మీ యొక్క మాటను గురించి మాట ఇవ్వాలి, లేదా వాళ్ళ దగ్గర మనం మాట తీసుకోవాలనుకున్నా కానీ చాలా వరకు పనిచేస్తుంది. మీ కమ్యూనికేషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ సందర్భంలో పంచమ స్థానంలో రాహు శుక్రుడు ఉండడం కూడా అనుకూలమే. కాకపోతే ఇక్కడ ఏమిటంటే తిథి శూన్య దోషాలు రావడానికి అవకాశం ఉంటుంది. స్త్రీలకి ఇలాగా ఎండల్లో బయటికి వెళ్ళడం కానీ, లేకపోతే ఎక్కడైనా శ్మశానం దగ్గర ఎండలో ఉండడం కానీ, ఆ కార్యక్రమాలు అంటే దారిలో వెళ్ళినా కానీ, శ్మశానానికి ఆడవాళ్ళు ఎట్లా వెళ్ళరు, మన దారిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎండ సమయంలో ఆ సమయంలో ఆ స్థలం కనబడకూడదు. అలాగే జాగ్రత్తలు తీసుకుంటే సమస్య అయితే లేదు. మరియు 6వ స్థానం బలపడింది, సూర్యుడు ఉన్నారు, మరి బుధుడు ఉన్నారు. అందువల్ల భాగ్యాధిపతి అయినటువంటి సూర్యుడు, దశమాధిపతి అయిన బుధుడు ఉండడం వల్ల ఇక్కడ మళ్ళీ కూడా ధర్మకర్మ యోగాన్ని ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల మీకు ఉద్యోగంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే మీకు లోన్కి వెళ్ళినా కానీ మిమ్మల్ని కూర్చొని పెట్టి మీ యొక్క పరిస్థితిని చూసి మీరు అడిగిన దానికి ఉంటే కూడాను అధిక మొత్తంలో వాళ్ళు ధనాన్ని ఇవ్వడానికి ఇష్టపడతారు. బ్యాంక్ సెక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా. అదే సమయంలో ఇక్కడ 11వ స్థానం కేతు ఉండడం సంచారంలో మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఇన్నాళ్ళుగా చిన్నాన్న కుటుంబంతో కానీ, లేకపోతే మీ యొక్క హాయ్ బై ఫ్రెండ్స్ కుటుంబంతో కానీ, లేదా మీ జ్యేష్ఠ సహోదరుల కుటుంబంతో గొడవలు పడి ఉన్నా కానీ సామరస్యం జరుగుతుంది, కొద్ది వరకు కాంప్రమైజ్ అవుతుంది. అయితే పంచమ స్థానంలో రాహు పెద్దగా యోగాన్ని ఇవ్వడు.
మీకు లేనిపోని ఆశలను కలిగించేసి ఏదో సాధించాలని వెళ్ళి బోల్తా పడేటట్టు కూడా చేయడం అనేది జరుగుతుంది. ప్రేమ సంబంధమైన వ్యవహారాల్లో మీకు తాహతకు మించి అమ్మాయిల్ని కానీ లేదా అబ్బాయిల్ని కానీ ప్రేమించడం, వారి హ్యాండ్ ఇవ్వడము, ఇట్లాంటివి జరగడానికి కూడా అవకాశం ఉంది. అందువల్ల మనకు హద్దు ఏమిటి, మన పరిస్థితి ఏంటి, దాన్ని బట్టి మనం ముందుకెళ్తేనే సక్సెస్ఫుల్ లైఫ్ అనేది ఇక్కడ కనబడుతుంది అనమాట. అయితే ఇక్కడ 29, 30వ తారీఖుల్లో చాలా అనుకూలంగా ఉంది. ఉద్యోగరీత్యా బాగుంది. స్టూడెంట్స్ కూడాను వాళ్ళు చదివిన చదువుకి ఉద్యోగ ప్రాప్తి కలగడానికి కూడా అవకాశం ఉంది. ఇంకొక విషయాన్ని మీకు చెప్పాలి. అదేమిటంటే ఎక్కడికైనా ఇంతవరకు ప్రయాణం చేసి కానీ ఒకవేళ 4 సార్లు వెళ్ళారు, ఆ ప్రయాణంలో మీరు ఏదో ఒక ఎయిమ్ మీద వెళ్ళారు కానీ సక్సెస్ కాలేదంటే ఈ వారం సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. తదుపరి 31వ తారీఖు కానీ జూన్ మాసం 1, 2 తారీఖులు చాలా వరకు యోగవంతంగా ఉంది. మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి. భాగస్వామి వ్యాపారాల్లో సక్సెస్ అవుతుంది. ఉన్నతమైన ఆశయాలతో మీరు ఏదైనా ఒక స్టార్ట్ చేయాలనుకున్నారు, పబ్లిక్ లోకి మనం ఎక్స్పోజ్ అవ్వాలనుకున్నారు, అది కూడా సక్సెస్ అవుతుంది. అయితే మీరు ఈ వారంలో జాగ్రత్తగా ఉండవలసిన రోజులు ఏమిటంటే 3వ తారీఖున అంటే జూన్ మాసం 3, 4 తారీఖులు జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 రోజులు కానీ మీరు జాగ్రత్త వహించి దురుస్తనం లేకుండా ఓవర్ కాన్ఫిడెన్స్ తో కాకుండా మీ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. ఈ వారంలో మీరు మూలా నక్షత్రానికి చెందినటువంటి వారికి మొత్తం మీద అనేక విధాలుగా లాభాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన వైపు కూడా అడుగులు వేస్తారు. పూర్వాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వాళ్ళు స్త్రీలు ఇతరులు చెప్పే ఆకర్షణీయ మాటలకి లొంగిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ పెళ్ళైన వాళ్ళు కావచ్చు, పెళ్లి కాని వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కానీ నేను సూచన ప్రమాణంగా తెలియజేస్తున్నాను. ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారు విజయ పరంపరలో ముందుకు పోతారు. ఉద్యోగరీత్యా కానీ లేకపోతే ఆదాయ అదృష్టాల వైపు కూడాను చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ వారంలో లక్ష్మీదేవిని అధికంగా ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. మకర రాశికి చెందినటువంటి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే ధనానికి కొద్ది కొద్దు ఉంటుంది. మీ వాక్కు అదుపులో పెట్టుకోవాలి. ఆ వాక్ను అదుపులో పెట్టుకోగలిగితే చాలు, అన్ని కూడా సక్సెస్ అవుతుంది. అయితే ఎక్కడ సమస్య అంటే మీ కుటుంబంతోనే సమస్య ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తృతీయ స్థానంలో చతుర్థాధిపతి అయిన కుజుడు, వ్యయాధిపతి అయినటువంటి గురువు సంచారం చేయడం, 4, 12 భావాధిపతులు 3లో ఉండడం జరిగింది. కాబట్టి మీరు ఇతర దేశాలకు ఎవరైనా వెళ్ళాలనుకున్నా కానీ, ఇల్లు వాహనం ఇలాంటివి కొనాలనుకున్నా కానీ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ని కరెక్ట్ గా పెట్టుకోవాలి. ఇతర దేశాలకు వెళ్ళేటప్పుడు డాక్యుమెంట్స్ ఏంటంటే అక్కడికి వెళ్లి పాస్పోర్ట్ లో ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చి వెంటనే రిటర్న్ పంపించే అవకాశం కూడా కనబడుతుంది. ఇది మనం గమనించాలి. అలాగే 4వది విద్యకు సంబంధమైంది. 4వ భావాధిపతి 12వ భావాధిపతి అయినటువంటి బృహస్పతితో కలిసి 3లో కూర్చోన్నారు. కాబట్టి మీరు సర్టిఫికేషన్, మీ ఏదైనా ఒక సర్టిఫికేట్, ఒక ఐడి ఫామ్ చేసుకుని ఒక రేషన్ కార్డులో కావచ్చు, ఒక పాన్ కార్డులో కావచ్చు, ఆ యొక్క స్పెల్లింగ్స్ ని కరెక్ట్ గా పెట్టుకోవాలి. లేదా అది ఫ్యూచర్ లోకి ఇబ్బంది పడుతుంది. మీ నాన్న ఆస్తి కానీ లేకపోతే మీ అమ్మకు సంబంధించిన ఆస్తి పాస్తులు మీ మీద రాసేటప్పుడు ఈ పాన్ కార్డులోను ఇలాంటి స్పెల్లింగ్ టాలీ కాలేదని ఆ ఆస్తిని అనుభవించలేని పరిస్థితి కూడాను అది పోస్ట్ పోన్ అవడానికి అవకాశం కనబడతా ఉంది. ఇది మనం గమనించాలి. ఇది సూక్ష్మమైన చిన్న విషయమే, కానీ ఎక్కడికి తీసుకెళ్తుందంటే ఇలాంటి పరిస్థితి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. పంచమ స్థానంలో బుధుడు తర్వాత సూర్యుడు సంచారం చేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఏమవుతుంటే పంచమం అంటే పూర్వ పుణ్య స్థానంలో పాపగ్రహాలు వచ్చి కూర్చోన్నాయి. అంతేకాకుండా ఇక్కడ మీకు అష్టమాధిపతి సూర్యుడు అవడము జరిగింది. అష్టమ మరియు అష్టమాధిపతి సూర్యుడు, షష్ఠమాధిపతి బుధుడు చేరినారు. 6, 8 భావాధిపతులు కలిసి పంచంలో చేరడం జరిగింది. కాబట్టి ఇక్కడ కొద్దిగా మనకి టిపికల్ గా ఉంటుంది. మన పూర్వపుణ్య స్థానం దెబ్బతిన్నప్పుడు ఏమవుతుందంటే మన కులదేవతను కనుక్కోవడానికి కూడా వీలు కాని విధంగా మన కుటుంబంలో అన్ని విధాలుగా ఏమవుతుందంటే బ్లాక్ అయిపోతుంది. డబ్బులు రాలేకుండా పోవడం ఇట్లాంటివి జరుగుతాయి. ఇది జాగ్రత్త పడాలి మనం. 4వ స్థానంలో రాహువు, తర్వాత శుక్రుడు. అది అమితమైనటువంటి ఈ యొక్క సెక్షువల్ కోరికలు పెరుగుతాయి. పరస్త్రీ పర పురుష వ్యామోహంతో డబ్బులు పోగొట్టుకోవడం, ఇల్లు కూడా తాకట్టు పెట్టి వాళ్ళకి ఎత్తుకుపోయి ఇవ్వడం, వాళ్ళ అవసరాలను చూడడం, ఇలా చేసినప్పుడు ఏమవుతుంటే మన కుటుంబము చిన్నాభిన్నం అయిపోతుంది కదండి. ఇవి కూడా జాగ్రత్త పడాలి. ఆశకి మించినటువంటి కోరికలని ఉద్భవింపజేస్తాడు రాహు శుక్రులు కలిసినప్పుడు 4వ స్థానంలో. 4వది సుఖస్థానం కాబట్టి సుఖానికి ఇలాంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. 10వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఏమవుతుందంటే మన వృత్తి, కర్మ, ఆ తర్వాత వచ్చి వ్యాపారాల్లో మనం చేసే విధానంలో చాలా వరకు నీతి నిజాయితీగా వెళ్ళాలి.
అవినీతిగాని వెళ్తే ఎక్కడో ఒక చోట మనం చిగిలించేసి వేడుక చూస్తుంటాడు అనమాట. ఇది గమనించాలి. అదేవిధంగా 29, 30వ తారీఖుల్లో మీకు మీ సంతానం ద్వారా కొన్ని ఇబ్బందులు రావడము, అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు పెరగడం జరుగుతుంది. 31 తర్వాత జూన్ మాసం 1, 2 తారీఖులు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు డెవలప్మెంట్లో ఈ 3 రోజులు చూసుకోవచ్చు. మరియు జూన్ మాసం 3, 4 తారీఖులు అయితే సౌఖ్యవంతమైన జీవితం, వ్యాపార అభివృద్ధి ఉంటుంది, భాగస్వామి అనుకూలత ఉంటుంది, ఇతర దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేసే ప్రథమ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. ప్రథమ ప్రయత్నం ఫస్ట్లో ఎవరైతే ఒక ఇనిషియల్ అడుగు వేస్తారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది అనమాట. అలాగే మనం తీసుకున్నట్లయితే నెక్స్ట్ నక్షత్రాలు తీసుకుంటాం. నక్షత్రాల్లో వచ్చి ఏమిటంటే ఉత్తరాషాఢ నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారం పెద్ద కలిసి రాకపోవచ్చు. సంతానం వలన కొద్దిగా చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. మీరు చేసే పనులు ఏదిగా నెరవేరకుండా చికాకులకి గురవడానికి అవకాశం ఉంది. నక్షత్రాల గురించి చెప్తున్నాను ఇక్కడ. ముఖ్యంగా ఈ నక్షత్రంలో మకర రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి. అలాగే ఆ తదుపరి నక్షత్రం తీసుకున్నట్లయితే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రాన్ని వారికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కానీ విపరీతమైన అవాంఛనీయ కోరికలకి తావివ్వకుండా మీ మనసుని కాపాడుకుంటూ రావాలి. ఇది మెయిన్. తదుపరి నక్షత్రం వచ్చి ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రానికి డబ్బు విషయంలో ఎవరికి మనం ఇవ్వాలి, ఎవరి దగ్గర తీసుకోవాలి, లేదంటే అవమానాలు గురవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. వాక్కును జాగ్రత్తగా పెట్టుకుని మీరు కాపాడుకోండి, మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. వీటి నుంచి మనం బయటపడాలంటే రుద్రాభిషేకం చేపించండి. సమస్యలు తొలగిపోయేసి మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు అనుకూలంగా ఉంది. కుంభరాశ్యాధిపతి అయినటువంటి శని మీ జన్మరాశిలో ఉండడము, ఒకవేళ మీకు శని దశ జరుగుతూ ఉంటే చాలా వరకు అనుకూలం. ఎలాగంటే ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్ళినప్పుడు హీరో మీద అటాక్ చేస్తున్నటువంటి విలను ఎన్ని బాంబుల్ని ఎన్ని తూటాల్ని పేల్చినా కానీ తగలదు, తప్పించుకునే వెళ్తారు. అదే హీరో కానీ కాలిస్తే ఒక షాట్కే విలన్ చనిపోతాడు. ఆ విధంగా మీరు హీరో అన్నిటి నుంచి, అన్ని ప్రమాదాల నుండి తప్పించుకుంటూ ముందుకెళ్ళడానికి ఇప్పుడు అవకాశం ఉంటుంది. జన్మరాశిలోనే శని ఉండడం వల్ల అది ఒక రక్షణ వలయం లాగా మిమ్మల్ని కాపాడుతూ వస్తారు. అది కాకుండా శని ఇప్పుడు మూల త్రికోణ స్థానమైన కుంభంలోనే ఉన్నారు. 2వ స్థానం బలపడింది. మీ యొక్క సహాయ సౌకర్యాలు, అలాగే ఇతరుల యొక్క సలహాలు అన్ని కూడాను ఒకదానికొకటి రిలేట్ అవుతాయి. ధైర్యంగా మీరు నిర్ణయాలు తీసుకోవచ్చు. లాభాధిపతి అయినటువంటి బృహస్పతి కూడా ఇప్పుడు ధనస్థానంలో సంచారం చేస్తున్నారు. మీ ఇచ్చేసినటువంటి డబ్బులు వెనక్కి రావడం, మీ మాట నిలబడడం, లాభాల బాటలో ప్రయాణం చేయడం కూడా జరుగుతుంది. తృతీయ స్థానం బలపడింది. రాహు శుక్రులు ఉన్నారు. చతుర్థాధిపతి 3లో ఉండడం వల్ల గవర్నమెంట్ సంబంధమైనటువంటి సంబంధాలు ఏర్పడతాయి. ఎలాగంటే ఒక అమ్మాయికి వివాహం చేయాలి, లేదా ఒక అబ్బాయికి వివాహం చేయాలి, వారికి వచ్చే అలియన్స్ అంతా కూడా గవర్నమెంట్ రిలేటెడ్లో ఉన్నటువంటి వాళ్ళు సెట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో సెటిల్ అవుతారు వీళ్ళు. రాహు 3వ స్థానంలో చాలా వరకు అనుకూలమే, కానీ తొందరపాటుగా మాట్లాడకూడదు. తక్కువతనం చేసి ఇతరులు కానీ హేళనగా కామెడీగా మాట్లాడకుండా ఉంటే సక్సెస్ అవుతారు. 4వ స్థానంలో చూసినట్లయితే మీకు సమసప్తమాధిపతి అయినటువంటి సూర్యుడు, అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఉండాలి. అందువల్ల భార్యాభర్తల మధ్య అనవసరమైన గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. శుక స్థానం అనేది కొద్దిగా దెబ్బతినింది. అయితే అందువల్ల ఏమవుతుందంటే భార్యను వదిలి భర్తను వదిలి భార్య వెళ్ళి దూరంగా ఉండవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది మనం గమనించాలి. అందువల్ల ఒకరైనా ఒకరు సర్దుకొని ముందుకెళ్తే సమస్య అయితే ఉండదన్నమాట. ఈ వారంలో 9వ స్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి మీ తండ్రికి మీకు ఉన్నటువంటి సంబంధాల మధ్య కొద్దిగా డిస్కషన్ నడుస్తాయి. మీరు అడిగింది ఆయన ఇవ్వకపోవడము, నేను అడిగింది నాకు ఇవ్వలేదే సరైన సమయానికని ఆయన దగ్గర బాధపడడం, లేదా ఇతరుల దగ్గర బాధపడి ఆ సమాచారం ఆయన దగ్గరికి వెళ్ళడము, ఇట్లాంటివి సంభవించే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు తగాదాల్లో మీరు ఏదైనా చిగులుకో ఉంటే అక్కడ కోర్టు ఇంకా కూడా కొన్ని రోజుల పాటు కొనసాగడం, కోర్టులో వాయిదాలు కొనసాగడము, ఒక కొలిక్కి రావడానికి సమయం కూడా పట్టే అవకాశం ఉంటుంది. కొన్ని కేసులు అయితే వెంటనే కూడా తెగిపోతాయి. చిన్నవి అయితే, కొన్ని అయితే పెద్దవి అయితే పోతానే ఉంటాయి. ఇది మనం గమనించవచ్చు.
అయితే ఈ వారంలో శని మీకు మీ జన్మరాశిలో ఉండడం వల్ల ఒక పాజిటివ్నెస్ ఇవ్వబోతున్నారు అనడంలో సందేహమే లేదు. ధనిష్ట నక్షత్రానికి చెందినటువంటి వారికి అధిక ఆదాయాలు కలగడానికి అవకాశం ఉంది చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాల్లో. విద్యార్థులకు మాత్రం కొంచెం సోమరితనం అధికంగా ఉంటుంది. స్త్రీలకి వాళ్ళ కమ్యూనికేషన్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్ల కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా సంభవిస్తాయి. ఇది గమనించాలి. ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. ఏ ఫీల్డ్లో ఉన్న వారికంటే సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వారు కావచ్చు, కెమికల్ సంబంధమైన వృత్తుల్లో ఉన్నటువంటి వారు కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధమైంది, డ్రైవింగ్, రోడ్డు ఇలాంటి సంబంధమైనటువంటి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వారికి అనుకూలంగా. ఎయిర్పోర్ట్ కూడా తీసుకోవచ్చు, నేవీ ఇట్లాంటివి. అలాగే ఈ వారంలో తదుపరి శతభిష నక్షత్రానికి చెందినటువంటి వారికి ఏ విధంగా ఉందంటే వీరికి అన్ని విధాలుగా బాగుంది. కాకపోతే వృత్తి వ్యాపారాల్లో వీరికి కొద్దిగా ఆశ ఎక్కువగా ఉండడం వల్ల ఈ షేర్ మార్కెటింగ్ కానీ, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో కానీ, లేదా లాంగ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, అంటే లాంగ్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి కదా, దాంట్లో వీళ్ళు పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిది ఈ సందర్భంలో. పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగానే ఉంది. కాకపోతే కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని గౌరవించడం అనేది మీరు నేర్చుకోవాలి. పూర్వీకులు ఉంటారు, వాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే సమస్య అయితే ఉండదు. ఇది గమనించండి. 29, 30వ తారీఖుల్లో మీ తల్లి యొక్క ఆరోగ్యాన్ని చూసుకోండి. మీ భార్య కూడా అనారోగ్యం, లేదా మీ భర్త కూడా అనారోగ్యము, హీట్ సంబంధమైనటువంటి వ్యాధులు రావడానికి కంటికి సంబంధమైన అనారోగ్య హేతువులు కనబడుతున్నాయి. అలాగే 31వ తారీఖున జూన్ మాసం 1, 2 తారీఖులు చూసినట్లయితే మీ సంతానం గురించి బయట వాళ్ళు కొద్దిగా చెడ్డగా ప్రాపగాండ చేస్తారు. కానీ అది మీరు నమ్మి మీ అబ్బాయినో మీ అమ్మాయినిగా మాత్రం నిందించకండి. అది అనవసరంగా ఒక గ్యాసిప్ లాగా వస్తుంది. మీకు యాంబిషన్ నెరవేరడానికి కూడాను మీరు చిన్న పని చేసి ఒక 1000 రూపాయలు సంపాదిస్తే అతను రోజుకి 10,000 సంపాదిస్తారని ప్రాపగాండ చేస్తారు. అది ఒక దృష్టి దోషంగా మీకు మారిపోతుంది. జూన్ మాసం 3, 4 తారీఖులు మాత్రం చాలా అనుకూలంగా ఉంది. స్థిరమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి, అలాగే మీరు ఇంతవరకు అప్పు అయి ఉంటారు, అప్పును తీర్చడానికి కావాల్సినటువంటి ఒక శాశ్వత మార్గం అనేది నిర్దేశించబడుతుంది. అది బాగానే ఉంది. అయితే ఈ వారంలో మీరు ఆంజనేయ స్వామిని అధికంగా ఆరాధించేయండి, ఉత్తమ ఫలితాలు. మీనరాశికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగా ఉంది. అయితే ఒకటే మైనస్ ఏమిటంటే కుటుంబంతో వాగ్భేదాలు పెట్టుకోకుండా ఉండాలి. మీరే అన్ని నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలని మీ ఇంట్లో వాళ్ళ మీద రుద్దకూడదు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని ఇది మనం చేస్తున్నాము, ఇది మంచిగా చెడ్డగా అనేది ఒకసారి ఆలోచించి కీడించి మేలించాలంటారు. అలా ప్రయత్నాలు చేయండి, సక్సెస్ అవుతారు. 2వ స్థానంలో రాహు శుక్రుడు ఉండడం అనేది జరిగింది కాబట్టి 2 అనేది ఏమిటంటే ఒక విధంగా ధన వాక్కు కుటుంబ స్థానం అనేది మాత్రం మనకు తెలుసు. మనకు రాబడి స్థానం. అది రాబడి దేని మూలంగా వస్తుందంటే స్త్రీలు సంతోషంగా ఉంటేనే ఈ వారం మీకు రాబడి అనేది కనబడుతుంది. స్త్రీలు బాధపడతా ఉంటే మీకు వచ్చే రాబడి కూడా అంత మాత్రంగానే ఉంటుంది. వచ్చినా కానీ అది పొరల పాలవుతుంది. 3వ స్థానంలో బుధుడు మరియు సూర్యుడు సంచారం చేయడం జరిగింది. బుధుడు సమసప్తమాధిపతి అవడం, సూర్యుడు షష్ఠమాధిపతి అవడం కూడా జరిగింది. అలాంటప్పుడు 4, 7 భావాధిపతులు బుధుడు, 6వ భావాధిపతి అయినట్టు సూర్యుడు కలవడం అనేది మనకు మొత్తం మీద మీ యొక్క ఎయిమ్ని నిర్ణయిస్తుంది. దేంట్లో సక్సెస్ రాబోతుందంటే మీకు ఒక గృహ నిర్మాణ విషయంలో కావచ్చు, లేదా ఇల్లు కొనడంలో కానీ, అదే సమయంలో మీ కుటుంబంలో మంచి శుభవార్త రావడానికి కానీ బాగుంటుంది. ఆల్రెడీ మాకు పెళ్ళయిందండి అంటే భార్యతో భర్తకు, భర్తతో భార్యకు ఒక కండిషన్తో కూడినటువంటి ఒక ఆర్గ్యుమెంట్ అనేది కొనసాగుతుంది. అందులో ఎవరో ఒకరు సమన్వయంగా ముందుకెళ్తే సమస్య అయితే ఉండదు. 8వ స్థానంలో కేతు సంచారం అంత పెద్ద యోగాలను ఇవ్వదు. తత్ఫలితంగా పిత్త దోషాలు, వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో చిగులుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ సందర్భంలో మీ రక్త సంబంధికులు కానీ దాయాదులతో గొడవలు పడకుండా ఉంటేనే మంచిది. అలాగే 10వ స్థానంలో లాభాధిపతి అయినటువంటి శని ఉన్నారు. అందువల్ల ఏమిటంటే లాభాలు వస్తాయి, కానీ దాంట్లో కొద్దిగా మనం ఖర్చు పెట్టి పెట్టుబడిగా పెట్టి ఇంకా దాన్ని కొనసాగిస్తే వ్యాపారాన్ని మంచి లాభదాయకంగా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది.
29వ తారీఖున అలాగే 30వ తారీఖున మీకు మీ కమ్యూనికేషన్ బాగా పనిచేయడము, అయినా కానీ ఇతరులు మాత్రం దాన్ని అర్థం చేసుకో కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు. మొత్తం మీద ఈ వారాంతంలో మీకు అనుకూలంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అదే సమయంలో మీ ఇంట్లో ఎవరైనా కానీ మీకు తెలియకుండా వేరే వాళ్ళకి చీటీలు వేయడం కానీ లేదా వాళ్ళకి ఒకరితా పుచ్చుకొని జామీన్ ఇవ్వడం కానీ చేస్తుంటారు. అందువల్ల 31వ తారీఖున జూన్ మాసం 1-2 తారీఖుల్లో నిందలు అపనిందలు వచ్చి మీరు దాన్ని భరించాల్సిన బాధ్యత ఏర్పడుతుంది. అదే డోక్రాలో కూడా కావచ్చు, డోక్రా మహిళలు కూడా కావచ్చు. అలాగే జూన్ మాసము 3-4 తారీఖుల్లో మీ బిడ్డలకి స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవడము, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీకు చెడ్డ అనిపించడము, తీరా మీరు చెప్పినా కానీ వాళ్ళు వినకుండా పోవడము, చేసేసిన తర్వాత వాళ్ళకి నష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రులను గుర్తించడం కూడా జరుగుతుంది. అయితే ఈ వారంలో మీకు పూర్వభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి చాలా వరకు అనుకూలంగా ఉంది. వీరు ఆర్థికంగా ఎదుగుదలను పొందుతారు. ఇతరులకు వీరు ఇచ్చే సలహాలు చాలా ధన ఆదాయాన్ని కలిగించే విధంగా కూడా ఉంటాయి. వీళ్ళని వెతుక్కుంటూ వస్తారు సలహాల కొరకు. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారంలో 29 అలాగే 30వ తారీఖులు మాత్రమే చాలా అనుకూలంగా ఉంటాయి. దాని ద్వారా వాళ్ళ ఆదాయ అదృష్టాన్ని పొందవచ్చు. రేవతి నక్షత్రానికి చెందినటువంటి వారికి ఈ వారము చాలా వరకు అనుకూలంగానే ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి. పబ్లిక్లో వీరికి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అయితే భాగస్వామి వ్యాపారం కానీ భాగస్వామితో గొడవలు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి సరా మామూలుగా. దీని నుంచి మనం జాగ్రత్త పడితే సమస్య అయితే ఉండదు. ఈ వారం కూడాను మీరేం చేయాలంటే అధికంగా గణపతిని శివుని ఆరాధన చేయండి, ఉత్తమ ఫలితాలు వస్తాయి. ఇంకొక విషయం చివరకు మీకు ఒక విషయం చెప్పాలి. అదేమిటంటే ప్రతి ఆదివారము జూన్ మాసంలో నుంచి మా యొక్క త్రిశక్తి పూజా మందిర్ రేణిగుంటలో ఉంది. ఉచితంగానే హోమాదుల్లో ఎవరైనా పాల్గొనాలంటే ముందుగా రిజిస్టర్ చేసుకోండి. మా అబ్బాయి జ్ఞానకుమార్ అనే అబ్బాయి చేత హోమాలు నిర్వహించడం అనేది ఉంటుంది. అతను కూడా ఈ హోమాలు చేయడంలో ఎక్స్పర్ట్. నాకు శుక్రవారం చేసే సమయం సరిపోతుంది కాబట్టి నా బాధ్యతల్ని కొంతవరకు మా అబ్బాయి అయినటువంటి జ్ఞానకుమార్ అనే అబ్బాయికి అందజేయడం జరిగింది. అతను ఈ యొక్క జూన్ మాసంలో వచ్చే ప్రథమ ఆదివారం నుంచి కూడాను మీకు అందుబాటులో ఉంటారు. ప్రతి ఆదివారం కూడాను ఇలాంటి హోమాలు నిర్వహించబడుతుంది. దాదాపు 1 అవర్ హోమం ఉంటుంది. ఎవరైనా రావాలనుకుంటే ఉచితంగానే వచ్చి పాల్గొనవచ్చు. ఆ రోజు మీకు ప్రశ్న వేయడం కానీ జాతక పరిశీలన అనేది చేయబడదు. ఒకవేళ జ్యోతిష్య పరిశీలన చేసుకోవాలంటే కన్సల్టెన్సీ తీసుకోవచ్చు. అది నేను చెప్తాను. జ్యోతిష్య పరిశీలన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే దానికి ఫీజు వివరాలు ముందుగానే తెలుసుకొని కూడా కన్సల్టెన్సీ తీసుకోవచ్చు. హోమ్ మాత్రం ఉచితంగా ఉంటుంది. మా అబ్బాయి చేసే హోమంలో మీరు హ్యాపీగా పాల్గొనవచ్చు. మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందండి. ఈ వార్తని మీరు మీ యొక్క బంధుమిత్రులు కూడాను షేర్ చేయండి. ఈ అవకాశం వాడుకోండి. అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందండి. శుభం. మీ గుణబ్రహ్మ సరస్వతి.